మనసులో ముద్ర వేయడానికి నీ ఇంటి ముందు పెద్ద కటౌట్ పెట్టినున్నాయి. మరి నా స్టాంప్ నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి నిన్ను చెప్పా? ఏళ్ళ ఆయుష్ అని అందరికి చెప్పుకుని తిరిగేదాన్ని. నా దిష్టే తగిలింది. ఆడేమయ్యాడో తెలీదు, ఈడేమవుతాడో తెలీదు. నలుగురిని కొట్టి 4 మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను. వాళ్ళకి ధైర్యం చెప్పి ఆఖరికి నా చదువులు బతికించుకోపోవచ్చు, ధైర్యం బతికించకపోవచ్చు. ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది 4 గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు? అంటే సత్యరంగని చంపడం, మనోడికి సీట్ ఇప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి? వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు? ఎవరయ్యా? ఇంకెవరే? అక్కమ్మ. ఇప్పుడు మనోడు అక్కమ్మ చేతిలో ఆయుధం. గౌరీ తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నా ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది. అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడైనా చదువులేని తనాన్నో, పేదరికాన్నో, ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు. ఇది లోకంలో జరిగేదే. కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా? మన బలాన్ని. అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు, వాటిని వాడాడు.
మనం ఎవరికీ తలదించం, ఏ రోజుకి కూడా. అది ఎప్పటికీ దించొద్దు కూడా. ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడాం. ఇప్పుడు మన కోసం వాడుకుందాం. ఎవరిని తలదించనివ్వకు. తల ఎత్తేలా చెయ్యి. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం నింపడానికే నరికే, అడ్డంగా నరికే నా కొడుకుల్ని. సరే, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. ప్రతి ఓడు దానికోసం పుడతాడే. అది అయితే గాని వెళ్ళడం. నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం? జనం కోసం నా ఇద్దరు కొడుకులు ఇచ్చేసి అనుకుంటాను. దీనికి ఆడపవరు రక్తం రాయాలండి. రా. ఎందుకమ్మా నన్ను ఎవరి చేతిలోనో పెట్టాలా వదిలేశావు? చాట్లో పెట్టి ఇంటింటికి తిరిగి అమ్మాల్సి వచ్చిందని తెలిసి తలుచుకున్నప్పుడల్లా ఎంత బాధపడేదాన్నో తెలుసా? నీ దగ్గరే పెరుగుంటే, ఇక్కడే ఉంటుంటే నీతోనే ఉండేదాన్ని కదమ్మా. లోకంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే వచ్చే పాపం మరొకట్లేదు. అలాంటిది కన్న తల్లే బిడ్డని దూరం చేసుకుంటే ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలియని బతుకు ఈ కొంపలు నాది. అది నీకు కూడా ఎందుకని భగవంతుడు నీకంటూ 4 నూకలుంచితే ఖచ్చితంగా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బాగా బతుకుతావు. ఆ నమ్మకంతోనే వదిలేశాను. పిలవగానే శత్రువింటికి కూడా వచ్చావంటే అధికారం కోసం నువ్వెంతకి దిగజారిపోతావో ఇప్పుడు చూస్తున్నాను. ఒకప్పుడు కూడా చూశాను. ఆ రోజు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టకపోయింటే ఈ కథంతా జరిగేదా? అధికారం చేతులు మారకుండా ఉండాలని, అదెప్పుడు నీ దగ్గరే ఉండాలని నిన్న ఇన్ఛార్జ్ని కలిసావంట. దానికాయన పెదకాపు బతికే ఉన్నాడు, అక్కమ్మ బతికే ఉంది, సత్తిరంగయ్య మనుషులు కూడా బతికే ఉన్నారు. నీ కొడుకు చచ్చిన రోజునే నువ్వు చచ్చావు. ఇంకా నీలో దమ్ముందంటే, ఆళ్లతో పోటీ ఉండకూడదు అనుకుంటే ఆళ్లందర్నీ చంపి కనిపించన్నాడంట. అయినా ఇక్కడికొచ్చావంటే కుదిరితే నన్ను కూడా చంపెళ్ళిపోదామనేగా. అప్పుడు ఆ రోజు సత్తిరంగయ్యను పెదకాపే చంపాడనుకున్నాను. కానీ దాని వెనకాల నువ్వున్నావని తెలిసింది. ఇప్పుడు నన్ను చంపడం పెద్ద విషయమేమీ కాదు. ఆ రోజు కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావని తెలుసు. దానికంటే ముందే నువ్వు నన్ను పిలుస్తావని కూడా తెలుసు. అందుకనే వచ్చాను. చావు గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? చిని అమ్మ, బతుకున్నంతకాలం ఇద్దరు చావుల గురించే ఆలోచించారు. ఎవడెంత గొప్పగా చేస్తాడా అని.
జనాన్ని పక్కనెట్టేశారు. ఇప్పుడు చెప్తున్నాను, నీ అంతట నువ్వే తప్పుకుని పెదకాపుకి దారిస్తావా లేదా సత్తిరంగయ్య ఎలా తుడుచుకుపోతావా? అంటే సత్యరంగయ్యను చంపింది నన్ను చంపింది ఒక్కటేనా? నా కొడుకేదో సిన్నోడు కాబట్టి అన్ని చంపారు. నా మీద చెయ్యేసే ధైర్యం ఉందా? ఓడిపోయి సచ్చే సావుకి గెలిసి సచ్చే సావుకి తేడా లేదా? నేను గెలిసే సస్తాను. గెలుపెప్పుడు నాదే. రమ్మని ఎవరికైనా దమ్ముంటే పదిహేను సంవత్సరాలుగా మా నాన్న నలిగిన నలుగుడికి ఈ నా కొడుకే కారణం. నువ్వు రానంత వరకు మా నాన్న ఒక్కడే చేతకానోడు. నువ్వు వచ్చాక అందరినీ చేతకానం చేశావు. మా నాన్న దీని భూమి మీదకే రాకూడదనుకున్నాడు. అలాంటి దీని కొంపలో తీసుకొచ్చి పెట్టావు. ఇది ఎక్కడితో ఆగదే. చూస్తాను మీ అమ్మ ఎక్కడి వరకు వెళ్తారో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు రామారావు గారు మన ఊరు వస్తున్నారు. ఇక్కడి నుంచే మన జనాల్లోంచే ఒక సామాన్యుడి పేరు చెప్పబోతున్నారు. రేపు పొద్దు నుంచి ఇక్కడ జరగబోయే చరిత్ర చాలా కొత్తగా ఉంది. నువ్వెంత కాదనుకున్నా రేపు నీ పేరు ప్రకటించే అవకాశమే ఎక్కువ. అదే జరిగితే మారబోయే మన భవిష్యత్తుకి ఒక అడుగు పడ్డట్టే. ఈసారి వద్దనుకు పెదకాపు. బంధాల పక్కన ఉండాలా, బాధలు పడేవాళ్ల పక్కన ఉండాలంటే అది నువ్వే తెలుసుకో. కన్నబాబు, ఈసారి చంపడం అంటూ వస్తే ఆడు ఈడు ఊళ్ళో జనాలని కాదు, పెద్ద కాపుని చంపాల. వాడొక్కడి చావు 100 చావుల పెట్టు. ఆడే చావాలా? రేయ్, నీకు దండరా బాబు. ఈ నా కొడుకు ఆ రోజు అందరినీ వేలెట్టి చూపించి మొత్తం లోకు చేసేసాడు. అప్పుడు మనం ఏం చేసాం? అలా ఎలాగని తీసుకొచ్చి కొట్టాం. ఆడిని మాయం చేయిస్తాం. ఆ దెబ్బకి పెద్ద కాపుగాడు వచ్చి సత్రంగా తల నరికేశాడు. చెల్లుకు చెల్లు. కానీ తెల్లారితే రాజకీయాలు అన్నీ మారిపోతున్నాయి. ముందు నా కొడుకుని దూరం పెట్టు. ఆల్లోడని తెలిసినా ఇప్పుడు దాకా ప్రెస్టేజ్ కోసం మేపుకుంటూ వచ్చాం. ఇదిగో 4 ఏదో అవకాశం వచ్చింది. ఇంకా మనకు వద్దురా బాబు, ఇచ్చేద్దాం. నువ్వా లేవలేవు, మేమా పేనాలు దక్కించుకోలేం. రే ఇటు చూడరా, నువ్వు నా సొంత బాబాయ్ కొడుకురా. వద్దురా బాబోయ్, మనకి రత్తాలు పౌరుషాలు ప్రెస్టేజ్లు మనకొద్దురా. ఇవన్నీ మనకి తెలియ బేరాలు కాదురా బాబు. చెప్పరా ఆడికి. మొత్తం అందరూ కలిసి సావిలా ఉన్నారు కలరా మీరు అందరూ కలిసి. అనాలరా బాబు.